సింగపూర్ వాళ్ళు ఏదో ఆకాశం నుంచి ఊడిపడినటువంటి దైవదూతలు అనేటటువంటి ఫీలింగ్ చంద్రబాబు గారికి ఉంది. ఆయన ఆ లక్షణం నుంచి విడిపడినంత వరకు సింగపూర్ని గొప్పగా ప్రొజెక్ట్ చేయడం నడుస్తూనే ఉంటుంది. ఒకప్పుడు భారతదేశానికి సంబంధించి మీడియా, సోషల్ మీడియా ఇవన్నీ లేని రోజుల్లో మనకి అదే చాలా గొప్పగానే కనిపిస్తుంది. ఇప్పుడు కూడా సింగపూర్ గొప్పే, కానీ మనకంటే పెద్ద గొప్పోళ్ళు అనేటటువంటి అమాయకత్వం నుంచి చంద్రబాబు గారు బయటపడడం ముఖ్యం. అక్కడ మనకంటే ఒకే ఒక్క దాంట్లో గొప్పది నేను మెచ్చుకుంటా. నేను 4 రోజులు సింగపూర్లో ఉండొచ్చా. అప్పుడు ఈ ప్రభుత్వం పంపించిందే 2019కి ముందు. అప్పుడు సింగపూర్కి సంబంధించి మన అమరావతి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అన్నటువంటి సందర్భంలో వాళ్ళు ఎందుకు కన్స్ట్రక్ట్ చేస్తారు, వాళ్ళకే నిర్మాణాలు జాతీయ సావదు కదా అన్నటువంటి డిబేట్ చేసాం. నాతో పాటు ఈటీవీ, ఆంధ్రజ్యోతి అందరూ కూడా ఆ రోజున అట్లా చేస్తేనే జర్నలిస్టులు అందరినీ అక్కడ పంపించారు. మాకు అక్కడ ప్రభుత్వ ఆతిథ్యంతోనే 4 రోజుల పాటు చూపించారంతా. మొత్తం 6 రోజులు, వెళ్ళడానికి ఒక రోజు, రావడానికి ఒక రోజు, అక్కడ 4 రోజుల పాటు. ఏందిరా అంటే అక్కడ మేము మొత్తం తిరిగితే ఈడ్చిపెడిదంతే ఒక బెజవాడ అంత ఉంటుంది. అది సింగపూర్ 30 కిలోమీటర్ల దేశం. అది రోజు మేము ఏదేదో ఎక్కడెక్కడికో ఏ రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి తీసుకెళ్తున్నారంటే రోజు మాకు అయ్యే కనబడుతున్నాయి అట్టించి ఇటు చూస్తుంటే. ఏంటంటే దేశం అంతే ఉండి వచ్చింది అక్కడ. కాకపోతే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే కాస్త బాధ్యతగా వ్యవహరిస్తారు అక్కడ ప్రజలు. అంటే ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర